ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ 2026 చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇఫ్ ఎక్స్ వై జెడ్ ఆర్ ఇన్ ఏపీ దెన్ 2y ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ అనేవి ఏపీలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం 2y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కసారి ఆప్షన్స్ని చూసుకుంటే 2y వాల్యూ రూట్లో వస్తుందా అంటే కన్ఫామ్గా రాదు. అండ్ అలాగే ప్రొడక్ట్ అవుతుందా, ప్రొడక్ట్ ఆఫ్ A1 A3, ప్రొడక్ట్ ఆఫ్ A1 A3 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మిడిల్ టర్మ్. సో ఎక్స్ జెడ్ అనేది కూడా కాదు. అండ్ అలాగే ఇప్పుడు చూడండి ఒకసారి, ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 2y. సో ఆప్షన్ ఏ జెడ్ ప్లస్ ఎక్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వై వాల్యూ, ఒకవేళ ఇన్ కేస్ వై వాల్యూ కూడా మనల్ని అడిగితే కనుక వై వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ జెడ్ బై 2 అనేది వై వాల్యూ అవుతుంది. మనకి ఇక్కడ 2y వాల్యూ అడిగారు కాబట్టి ఎక్స్ ప్లస్ జెడ్ అనేది మనం తీసుకున్నాము. సో నెక్స్ట్ వన్ చూడండి, కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ. ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇచ్చారు ఏపీలో ఉన్నది, దీని కామన్ డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి అందరికీ తెలుసు కామన్ డిఫరెన్స్ ఎలా చేస్తాం మనం. A1 A2 A3 అయితే ఏమవుతుంది, A2 మైనస్ A1, 8 మైనస్ 13, 8 మైనస్ 13 ఎంత, -5. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1/2 అండ్ 1/3 ఈజ్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ 2 టర్మ్స్కి మనం అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి మీన్ ఫార్ములా తెలుసు, స్టాటిస్టిక్స్లో ఏంటి మీన్ ఫార్ములా, సమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 1/2 ప్లస్ 1/3 సమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం, ఏమవుతుంది అది 3 + 2/6/2, 3 + 2 5/6/2. సో ఇట్స్ 5/12. సో ఆప్షన్ బి 5/12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి, అర్థమెటిక్ మీన్ a ప్లస్ b/2. ఇక్కడ మనకి 1/2 ప్లస్ 1/3/2, 2కి 3కి ఎల్సిఎం ఎంత, 6. సో ఇక్కడ 2 టేబుల్లో 6 3 టైమ్స్ కాబట్టి న్యూమరేటర్ని మనం 3తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం. అండ్ అలాగే 3 టేబుల్లో 6 2 టైమ్స్, సో న్యూమరేటర్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇట్స్ 3 + 2/6, 6 2s are 12, 3 + 2 = 5. దట్ మీన్స్ 5/12. సో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి, 10th టర్మ్ ఆఫ్ ద సిరీస్ 2 5 8 11 అండ్ సో ఆన్. ఇక్కడ మనకిచ్చిన సిరీస్ నుంచి మనం 10th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ సిరీస్ నుంచి మనం ఇప్పుడు A10 ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A10 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఈజీగా ఎలా చేద్దాము. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం A = 2, D ఎంత, A2 మైనస్ A1, దట్ మీన్స్ 5 - 2 = 3. N, ఏ టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, 10th టర్మ్. సో N = 10. A10 = A + 9D, A వాల్యూ 2 అండ్ అలాగే ప్లస్ 9, D వాల్యూ ఇస్ 3, 3 9s are 27. సో 2 + 27 = 29. సో ఆప్షన్ బి 29 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 10th టర్మ్ ఏమవుతుంది సిరీస్లో, 29. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 2n + 5 దెన్ ఫస్ట్ టర్మ్ ఈజ్. nth టర్మ్ ఏమంటున్నాడు, 2n + 5 అంటున్నాడు, ఫస్ట్ టర్మ్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, 2 × 1 + 5, ఇట్స్ 2 + 5 7. ఇట్స్ 2 + 5 7. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ఇక్కడ మనకి nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 2n + 5 అని ఇచ్చి నీకు థర్డ్ టర్మ్ అడిగితే ఏం చేస్తావు, ఫస్ట్ టర్మ్ కాదు, థర్డ్ టర్మ్ 5th టర్మ్ అడిగాడు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు, n ప్లేస్లో ఏ టర్మ్ అడిగితే ఆ నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. లేదు కామన్ డిఫరెన్స్ అడిగాడు, ఇదే క్వశ్చన్ ఇచ్చేసి కామన్ డిఫరెన్స్ అడిగాడు, అప్పుడు ఏం చేస్తావు, n ప్లేస్లో 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుని మనకు వచ్చిన నెంబర్స్ ఏమవుతాయి, అప్పుడు A1 A2 A3 అవుతాయి. A2 - A1 చేసి కామన్ డిఫరెన్స్ Dని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 2n + 5 దెన్ కామన్ డిఫరెన్స్ ఈజ్. సేమ్ క్వశ్చన్ చూసారా నన్ను, ఇప్పుడే నేను చెప్పాను కదా. సో ఇక్కడ n ప్లేస్లో 1 2 3 సబ్స్టిట్యూట్ చేసి కామన్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ 3 7 11 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకిచ్చిన 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అనేది ఈ సిరీస్లో ఉంది. ఓకేనా, అయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఎన్ని nth టర్మ్స్ అనుకుందాం. nth టర్మ్ అంటే an ఫార్ములా ఏంటి, A + n - 1 × D. సో ఇక్కడ ఇచ్చిన టర్మ్ని మనం ఇక్కడ నుంచి మనకి A తెలుసు, D తెలుసు.
ఏ అనేది 3 అవుతుంది. డి ఏం చేస్తాం 7 - 3 4. సో ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు. ఓకేనా, ఇది ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేయాలి మనం. ఇప్పుడు అలా 4 ఆప్షన్స్కి చెక్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి. a = 3, d = 7 - 3, it's 4. an = a + n - 1 × d. ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, an = a + n - 1 × d. సో ఇక్కడ a వాల్యూ 3 + n - 1 × 4 = 185. 3 ఇక్కడ మనకి ఎడిషన్ చేస్తుంది, RHSకి మూవ్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తుంది. n - 1 × 4 = 182, n - 1 = 182/4. సో 182/4 అంటే మనకి రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వస్తుందా, రావట్లేదు. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం. 3 + n - 1 × 4 = 186. 186 - 3 183. 183/4. 183/4 రిమైండర్ 0 వస్తుందా, రావట్లేదు. సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ చూడండి. 187. 187 - 3 184. 184/4 రిమైండర్ 0 వస్తుందా, చూడండి. 184/4. 4 టేబుల్ 16 టైమ్స్ 4 × 16 2 వస్తుంది. ఇక్కడ 4ని డౌన్ చేస్తే 6 × 24 ఇట్స్ 0. సో ఆప్షన్ సి 187 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఎన్నో టర్మ్ అవుతుంది, 47th టర్మ్. అది ఎన్నో టర్మ్, 187 అనేది మనకి ఆ సిరీస్లో 47th టర్మ్. సో 187. ఆప్షన్ సి 187 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ 1/2 1/3 ఆర్ ఇన్ ఏపీ దెన్ ఎక్స్ = మేడం ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఓకే, A1 A2 A3 కామన్ డిఫరెన్స్ కావాలంటే ఏం చేస్తాం మనం? A2 - A1 A3 - A2 చేసి ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో ఒకసారి చూడండి. 1/2 - x అంటే ఇది A2 - A1 = A3 - A2 చేస్తున్నాను. ఇక్కడ LCM తీసుకుందాం. 2కి 3కి LCM is 6. సో ఇట్స్ 2 - 3/6 అంటే -1/6. ఇక్కడ 1/2 అనేది ఎక్స్ని చాలామంది మైనస్ చేస్తుందని అవతలికి తీసుకెళ్ళినప్పుడు ప్లస్ రాసేస్తారు. కాదు, ఇక్కడ ఇది ప్లస్ టర్మ్. RHSకి వెళ్తే మైనస్ అవుతుంది. సో -x = -1/6 -1/2. -x = -1. LCM 6 కదా, 2 టేబుల్లో 6 3 టైమ్స్. సో న్యూమరేటర్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తాం. -1 - 3/6 అంటే -4/6. మైనస్ క్యాన్సిల్. x = 2/3. ఇది ఈ మోడల్లోనే కాకుండా ఇంకొక మోడల్లో కూడా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఆల్రెడీ మనం ఫస్ట్ బిట్ చేసాం. ఏంటిది? 2y = x + z. గుర్తొచ్చిందా? వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ వన్ ఏం చేసాం? 2y = x + z. సో 2 × 1/2 = x + 1/3. 2 క్యాన్సిల్. 1 = x + 1/3. x = 1 - 1/3. సో ఇట్స్ 3 - 1/3 అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 2/3. మరి ఆప్షన్స్లో 2/3 ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ సి 2/3 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 10th టర్మ్ ఆఫ్ ద సిరీస్ 13 8 3 - 2 ఈజ్. మనకి ఇక్కడ ఇచ్చిన సిరీస్లో 10th టర్మ్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? A10 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా a + n - 1 × d. a + n - 1 × d. ఇచ్చిన సిరీస్ నుంచి a = 13, d ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి A2 - A1 దట్ మీన్స్ -5, n = 10. A10 కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. A10 = a + 9d. a వాల్యూ 13, d వాల్యూ -5 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఇట్స్ 13 - 45 ఇట్స్ -32. సో ఆప్షన్స్లో -32 ఎక్కడుందో చూడండి. -32 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ if 8th term is 23 and 102 term is 305, then common difference is. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? 8th term ఇచ్చారు అండ్ అలాగే 102 term. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కామన్ డిఫరెన్స్ డి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇందులో A1 ఇవ్వలేదు, A2 ఇవ్వలేదు. కామన్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఒకసారి. ఈజీగా చేయొచ్చు. మనకి ఇచ్చింది ఏంటి? ఫస్ట్ వన్ A8 = 23. A8 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? a + 7d. సో a + 7d = 23, ది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే A102 = 305. A102ని ఎలా రాయొచ్చు? a + 101d. సో ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోయి మనకేమొచ్చింది చూడండి. -94d = -282. మైనస్ విల్ క్యాన్సిల్. d = 282/94. 94 3s are 282. సో డి వాల్యూ ఎంత? 3. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ d = 3 అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి.
8x plus 4, 6x minus 2 and 2x plus 7 are AP. Then x equal to అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు A1, A2, A3 అనేవి ఇచ్చి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది 2b ఈక్వల్ టు a ప్లస్ సి. అంటే ఇప్పుడు 2 ఇంటూ A2 ఈక్వల్ టు A3 ప్లస్ A1 వస్తుంది. చూడండి ఒకసారి. 2 into 6x minus 2 equal to 8x plus 4 plus 2x plus 7. So 2 6 are 12. 12x minus 2 2s are 4 equal to 2x plus 8x. It's 10x. 4 plus 7 is 11. So ఇప్పుడు 10x ని మనం RHS నుంచి LHS కి చేంజ్ చేసుకుంటే 12x minus 10x ఎంత వస్తుంది 2x అండ్ అలాగే 11 plus 4 is 15. So x equal to 15/2. మరి ఆప్షన్స్లో x ఈక్వల్ టు 15/2 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ హూజ్ ఎంత టర్మ్ 3 + 4n ఈజ్. సో ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఎంత టర్మ్ అనేది ఇచ్చాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? S15 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి? N15 అనే వాల్యూ ఇచ్చారు. సో చూడండి ఈజీగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ an ఈక్వల్ టు 3 + 4n. సో ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ సమ్స్లో చెప్పాను. ఏం చెప్పాను? A1, A2, A3 కావాలంటే n ప్లేస్లో 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అని. సో A1 కావాలి కాబట్టి n ప్లేస్లో ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 + 4 ఇట్స్ 7. ఇప్పుడు A2 సెకండ్ టర్మ్ కావాలి కాబట్టి n ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇట్స్ 3 + 4 × 2. 4 2s are 8. 3 + 8 is 11. నెక్స్ట్ A3 అంటే n ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3 4s are 12. 12 + 3 is 15. సో ఇప్పుడు సిరీస్ ఏంటి? 7, 11, 15 అండ్ సో ఆన్. ఈ సిరీస్ నుంచి ఇప్పుడు నేను SN అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. A ఈక్వల్ టు 7, D ఈక్వల్ టు 11 - 7 ఇట్స్ 4, N ఈక్వల్ టు 15. సో SN ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n/2 × 2a + n - 1 × D. అంటే ఇప్పుడు 15/2 ఈక్వల్ టు 2 × A వాల్యూ ఎంత? 7 plus 15 minus 1 into D value is 4. 14 4s are is 56. 56 plus 14 it's 70. 2 table 70 ని 35 times cancel చేస్తే 15 35s are 525. సో ఆప్షన్లో 525 ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఆప్షన్ బి 525 is correct. నెక్స్ట్ వన్. The sum of first n even natural numbers is. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అడగలా, n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఓన్లీ మనం ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ని మాత్రమే యాడ్ చేయాలి ఇప్పుడు. సో చూడండి ఒకసారి. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 2 4 6 అండ్ సో ఆన్ n అంటున్నాడు. అంటే A ఈక్వల్ టు 2, D ఆల్సో 2. కామన్ డిఫరెన్స్ ఇస్ 2. SN కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. SN ఈక్వల్ టు n/2 × 2a + n - 1 × D. ఇక్కడ A వాల్యూని D వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. n/2 × 2 × 2 ఇట్స్ 4. ఈ 2తో n - 1ని మల్టిప్లికేషన్ చేస్తే 2 × n 2n, 2 × -1 ఇట్స్ -2. సో ఇదేమవుతుంది? 2n + 2. ఇక్కడ నుంచి 2ని కామన్ తీసుకుంటే డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ చేస్తుంది. సో n × n + 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ an AP if Sx ఈక్వల్ టు 7x² - 8x దెన్ 10th టర్మ్. సో ఇక్కడ మనకి 10th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇచ్చింది కూడా Sx అనే ఒక టర్మ్ ఇచ్చారు. అదంతా 7x² - 8x. అయితే ఇప్పుడు దీని నుంచి మనం 10th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇచ్చిన డేటా తీసుకున్నాను. ఏమి ఇచ్చారు? Sx ఈక్వల్ టు 7x² - 8x. మనం A10 అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. A10 ఈక్వల్ టు S10 - S9. A10 ఈక్వల్ టు ఎంత? S10 - S9. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను x ప్లేస్లో S10 అనే చోట 10 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. S9 అనే చోట x ప్లేస్లో 9 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 7 × 10² - 8 × 10 minus bracket of 7 × 9² - 8 × 9. So it's 7 × 100, 700 minus 80 minus of 7 81s are 567 and అలాగే 8 9s are 72. సో మొత్తం మైనస్తో బ్రాకెట్ని మల్టిప్లికేషన్ చేసుకుందాం. 700 minus 80 minus 567 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 72. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ప్లస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేసుకుందాం. చూడండి 700 plus 72 equal to 772.
567 and 80, it's 647. ఇప్పుడు 772లోంచి 647ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఎంత చూడండి, 125. ఆప్షన్స్లో 125 ఎక్కడుంది, ఆప్షన్ బి 125 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్ 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మనం ఎస్ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఈక్వల్ టు ఎంత, 20. ఎస్ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ ఈక్వల్ టు 20. చేద్దాం చూడండి ఒకసారి. ఏ ఈక్వల్ టు 3, డి కావాలంటే ఏం చేయాలి చెప్పండి, A2 మైనస్ A1. వెరీ గుడ్. సో 5 మైనస్ 3 ఈక్వల్ టు 2, ఎన్ ఈక్వల్ టు 20. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఈ ఫార్ములాలో ఏ వాల్యూ, డి వాల్యూ, ఎన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇట్స్ 20/2 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 20 మైనస్ 1 ఇంటూ 2. 2 3s is 6. ఇక్కడ 2 టేబుల్ 20 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 20 మైనస్ 1 అంటే 19. 19 2s are 38. 38 ప్లస్ 6 ఎంత, 44. సో 10 ఇంటూ 44 ఇట్స్ 440. సో ఆప్షన్స్లో 440 ఎక్కడుంది, ఆప్షన్ బి 440 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ -1 ప్లస్ 5 -11 ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ అని అడిగితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏ తెలుసు, డి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోగలం, టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. ఎస్ఎన్ ఎలా చేద్దామో చూడండి. ఏ ఈక్వల్ టు -1, డి ఈక్వల్ టు 5 మైనస్ ఆఫ్ -1 ఇట్స్ 6. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఎన్ వాల్యూ ఇచ్చాడా, ఇవ్వలేదు కదా, ఎన్ వాల్యూని అలానే ఉంచాలి. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ వాల్యూ -1, డి వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేసుకుందాము. n/2 ఇంటూ -2 ప్లస్ 6n మైనస్ 6. సో ఇట్ 6n మైనస్ 8. ఓకేనా, ఇక్కడ నుంచి 2ని కామన్ తీసుకున్నాం అనుకో మనం, ఒకసారి చూడండి. n/2 ఇంటూ 2ని కామన్ తీసుకున్నట్టే 3n మైనస్ 4. 2 2 విల్ క్యాన్సిల్, n ఇంటూ 3n మైనస్ 4. n లోపలికి మల్టిప్లికేషన్ చేస్తే 3n² మైనస్ 4n. మరి ఆప్షన్స్లో 3n² మైనస్ 4n ఎక్కడుంది, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద 30th టర్మ్ ఆఫ్ ద ఏపీ 10, 7, 4 అండ్ సో ఆన్ ఈజ్. ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, T30 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఏ ఈక్వల్ టు 10, డి ఈక్వల్ టు 10. 7 మైనస్ 10 ఇట్స్ -3. ఏ 30 అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏ ప్లస్ 29 ఇంటూ డి. ఏ వాల్యూ అండ్ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము, ఆన్సర్ ఎంత, -77. సో -77 ఎక్కడుంది, ఆప్షన్ సి -77 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఇన్ ఏపీ 2, 5, 8 అండ్ సో ఆన్ 32. సో ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ ఏమి ఇచ్చేసారు, 32 ఇచ్చేసారు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి, ఏ ఈక్వల్ టు 2, డి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. 5 మైనస్ 2 ఇట్స్ 3. ఏఎన్ ఈక్వల్ టు 32. ఏఎన్ ఇచ్చేసాడు, ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇందులో మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 32 ఈక్వల్ టు 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 3. ఈ 2 అనేది ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి తీసుకెళ్తే 32 మైనస్ 2 అంటే 30. 30 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 3. n మైనస్ 1 ఈక్వల్ టు 30/3 అంటే 10. సో n వాల్యూ ఎంత, 11. సో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఈ సిరీస్లో, 11 టర్మ్స్ ఉన్నవి. సో ఆప్షన్ సి 11 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 21, 18, 15 అండ్ సో ఆన్ ఈజ్ -81. సో మనం ఈ సమ్లో కూడా n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మనం ముందు సమ్లో ఏ ఫార్ములా అయితే యూజ్ చేసేసామో సేమ్ అదే చేయాలి. ఆన్సర్ నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మీరు వాట్సాప్లో ఆన్సర్ పెట్టినా సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ 1/x+2, 1/x+3, 1/x+5 ఆర్ ఇన్ ఏపీ దెన్ x ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటవి, 2b ఈక్వల్ టు a+c ఒక ఫార్ములా, అండ్ అలాగే a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2. ఈ 2 ఫార్ములాస్లో ఏది యూజ్ చేసినా మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, ఓకేనా. చూడండి, ఇప్పుడు 1/x+3 మైనస్ 1/x+2 ఈక్వల్ టు 1/x+5 మైనస్ 1/x+3. ఇక్కడ ఏం చేసాం మనం, a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో x+3 ఇంటూ x+2. సో హియర్ న్యూమరేటర్ x+2, హియర్ x -3.
అంటే ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ మైనస్ 3. ఎక్స్ క్యాన్సిల్, 2 మైనస్ 3 ఇట్స్ -1, డినామినేటర్ అలానే ఉంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కూడా చేద్దాం చూడండి. ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, 3 మైనస్ 5 అంటే -2. ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది, -1/x + 2 = -2/x + 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 = -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. -x - 5 = -2x - 4. ఓకే డన్. ఇప్పుడు అన్ని ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి చేంజ్ చేసుకుందాం. -x + 2x - 5 + 4 = 0. అంటే ఇది ఎంత అవుతుంది, x - 1 = 0. దట్ మీన్స్ x = 1. సో ఆప్షన్స్లో x = 1 ఎక్కడుంది, ఆప్షన్ సి x = 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.